జూబ్లీ హిల్స్ ఎన్నిక రాజకీయ వేడి పీక్కి చేరుకుంది. ప్రచారానికి మిగిలింది 2 రోజులే. నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఓటు విలువ మారింది, రూపం మారింది. ఇక ఓటర్ల పరిస్థితి నక్కను తొక్కిన చందంగా మారుతుంది. నోట్ల సువాసన, బిర్యానీ వాసన ప్రచారాన్ని కొత్త పొంతులు తొక్కిస్తున్నాయి. డబ్బులు, బహుమతులు, మద్యం ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం కాదు, అంతా డబ్బే స్వామ్యంగా మారిపోయిన పరిస్థితి. ఇక బ్యాక్డోర్ ఆపరేషన్స్ కూడా మొదలయ్యాయంటూ పెద్ద ఎత్తున చర్చ. పార్టీలకు ప్రచారానికి ఒక వేదిక ఉంటే వెనకబాటుగా డబ్బుల కదలికకు మరొక వేదిక కూడా రెడీ అయ్యింది. బ్యాక్డోర్ ఆపరేషన్లు గుప్తంగా గట్టిగా నడుస్తున్నాయి. ఇక ఓటర్లపై ప్రభావం చూపడానికి కరెన్సీ, సూట్ కేసులు కూడా కదులుతున్నాయి. ఇక ఎక్కడో క్లబ్బుల్లో, ఎక్కడో గెస్ట్ హౌసుల్లో నిర్ణయం అవుతున్నదన్నది ప్రజాస్వామ్య భవిష్యత్తు. ఇక డబ్బు పంపిణీకి జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నిక నయా పంతాను చోటు చేసుకుందంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు. కోడ్ అమల్లో ఉందని క్యాష్ చేతికి ఇవ్వలేమంటూ ఆన్లైన్ బదిలీకి కొత్త గేమ్ కూడా నాయకులు మొదలెట్టేశారట. ఓటర్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు తీసుకుని గూగుల్ పేలో వస్తుంది అంటూ వలపులు. ఇక చికెన్, మటన్, చేపలు, మందు, కొన్ని కాలనీల్లో గిఫ్ట్ ప్యాకులు డెలివరీ కూడా సిద్ధమైపోయినాయి. ఇక కొందరు ఇప్పటికే బస్తీల్లో బీడు కేసులను కూడా డంప్ చేసేశారట. ఎవరి మీద నమ్మకం లేదు, కానీ అందరికీ ఓట్లు కావాలి. మధ్యస్థాయి నాయకులు నా దగ్గర 50 ఓట్లు ఉన్నాయి సార్ అంటూ లిస్టు చూపించేస్తున్నారు. కొందరు జెరాక్స్ ఆధారాలు తెచ్చి డీల్ క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి 10 తర్వాత అభ్యర్థుల ఇళ్ల ముందు బేరసారాల బజారు మొదలైపోయింది. ఇక డిజిటల్ లావాదేవీ బస్తీ ఫోకస్. బోరబండ బస్తీతాలు, రహమత్ నగర్, షేక్పేట ఇప్పుడు క్యాష్ కాకుండా QR కోడ్ హాట్స్పాట్స్ కింద మారిపోయింది. ఓటు ఇస్తే ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇంతవరకు వినని రాజకీయ పంత. మరోవైపు బహుమతుల ఎర. బోట్ల నుండి బంగారం వరకు వాగ్దానాలు చేసేస్తున్నారు. నిఘా కానీ ఎక్కడ? ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి. చెక్ పోస్టుల్లో నిఘా పెరిగింది, కానీ డబ్బుదారులు కూడా మారిపోయాయి. నగదు గాలిలో కదులుతుంది. పార్టీలు ఒకదానిపై మరొకటి నిఘా పెట్టుకుంటున్నాయి. ఇది ఎన్నిక కాదు సార్, ఇది డబ్బుల ఆపరేషన్ థియేటర్. ఎవరి చేతుల్లో డబ్బు, ఎవరి చేతుల్లో ఓటు, ఈ సన్నివేశం అంతుపట్టడం లేదు. ఇక డబ్బులు మాట్లాడే జూబ్లీ హిల్స్లో చివరి మాట ఎవరిదో ఫలితాల రోజు తేలిపోనుంది. ఇక అప్పటి వరకు ఈ గేమ్ డబ్బులే డబ్బులు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నేరుగా డబ్బు పంపడం కష్టంగా మారింది. దీంతో అభ్యర్థులు వివిధ పద్ధతులను ఎంచుకుంటున్నారు. ప్రధానంగా ఇంటింటికి ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు తిరుగుతూ ఓటర్ కార్డు నెంబర్తో పాటు ఫోన్ నెంబర్లు కూడా సేకరిస్తున్నారు. డబ్బులు ఆన్లైన్ చేస్తామంటూ ఓటర్లకు గేలాలు వేస్తున్నారు. మరికొందరు బహుమతులను అందించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కాలనీల్లో చికెన్, మటన్ సైతం ఇస్తున్నారు. అభ్యర్థులు కొందరు ఇప్పటికే మద్యాన్ని పెద్ద మొత్తంలో డంప్ చేసినట్లు తెలుస్తుంది. తద్వారా మద్యాన్ని బస్తీ ప్రాంతంలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బస్తీలోని ముఖ్యమైన వారి ఆధ్వర్యంలో ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇక బేరసారాలకైతే అస్సలు కొదవ లేదు అన్నది టాక్. ఒకవైపు అభ్యర్థులు తమ పనిలో తాము ఉంటే, కొందరు కింది స్థాయి నాయకులది మరో లెక్క ఉంది. తమ వద్ద ఓట్లు ఉన్నాయని వారి ఆధార్ కార్డు జెరాక్స్లు తీసుకుని తిరుగుతున్నారు. ఒకరు 10 ఓట్లు ఉన్నాయంటే మరొకరు 50 ఓట్లు ఉన్నాయని, ఇంకొందరు తమ అపార్ట్మెంట్లో 300 ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థుల వద్దకు వెళ్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం ముగించుకుని వస్తున్న అభ్యర్థులకు వీరి తలనొప్పి ఎక్కువైంది. ఓట్లు కావాలా వద్దా అంటూ అభ్యర్థులనే నిలదీస్తున్నారు. ఇక జెరాక్స్లు తీసుకురావడంతో అభ్యర్థులు కాదనలేక అవునలేక తలలు పట్టుకుంటారు. ఇక డబ్బుల పంపిణీ ఎలా? నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు వారి చిరునామాలను సేకరించారు. బూత్ స్థాయిలో ఉన్న నాయకులు వారితో టచ్లోకి వెళ్ళారు. ప్రతిరోజు నాయకులు వారికి అప్పగించిన బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లతో టచ్లో ఉంటున్నారు. ఓటును తమకు మలుచుకునేందుకు వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ప్రత్యర్థులకు చిక్కకుండా డబ్బులు ఎలా పంపిణీ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారట కూడా. ఇక డబ్బుతో పాటు బహుమతులను ఎరవేయాలని ఆలోచిస్తున్నారు. మరోవైపు డబ్బును కింది స్థాయి ఉండే నమ్మకస్తులతో, నాయకులు, కార్యకర్తలతో గూగుల్ పే, ఫోన్ పేలు చేయించాలని యోచిస్తున్నారు. బస్తీతాలు, బోరబండ, యూసఫ్గూడ, రహమత్ నగర్, షేక్పేట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చెక్ పోస్టులు, నగదు ట్రాకింగ్,
ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు నిఘా పెట్టాయి. దీనికి తోడు పార్టీలు సైతం ఒకరిపై ఒకరు దృష్టి పెట్టుకున్నారు. పంపిణీ ఎంత ముఖ్యమో అవతల పార్టీ పంపకాలపై దృష్టి పెట్టడం కూడా అంతే ముఖ్యంగా పెట్టుకున్నారు. ఒక అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి బహుమతి కూపన్లు పంచుతున్నారని ఇప్పటికే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.